ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక అమలుకు సహకరించాలని 16వ ఆర్థిక సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈరోజు బహుళ జాతీయ సంస్థలతో సమావేశం కానుంది. తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను ఈ ఏడాది నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వార్తల వివరాలు: స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక అమలుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని 16వ ఆర్థిక సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట ఆర్థిక పరిస్థితుల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, Every house survey of every individual identification through Aadhaar, every house geotagging, family members we are bringing together, what are all the benefits they are getting either state or center, what are the assets they are having, how to empower them. Now by using all this data we selected 20 lakh families before eligibility. We are bringing all industrialists and also high net worth individuals to adopt it. I can monitor, plan, macro level, execute micro level, monitor both levels. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న 16వ ఆర్థిక సంఘం నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యింది. అనంతరం విజయవాడలో ఆర్థిక సంఘం చైర్మన్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాల పన్నుల వాటా 42% పెరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన అదనపు ప్రాధాన్యత కోరుతున్నాయని ఆయన పేర్కొంటూ, So I know that Assam also raised the same issue that the Chief Minister and Andhra Pradesh state have raised. Anybody whose fertility rate goes below 2.1 should be basically kept at 2.1. Somebody who is at 1.8, that should not be rewarded. Only up to 2.1 the reward should be. So that was at least one more state which made that point. The share of the states from 32 to 42%, right? So that left the central government's budget great difficulty. So at that time, they had scaled back some of these centrally sponsored schemes and they had also changed the sharing formula. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిన్న జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా జపాన్లో భారత రాయబారి సిబు జార్జ్తో ముఖ్యమంత్రి బృందం సమావేశమయ్యింది. టోక్యోలోని ఇండియా హౌస్లో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కాగా ఈరోజు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్తో సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం రాష్ట్ర బృందం తొషిబా కర్మాగారాన్ని సందర్శించనుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ఆయన పలు విషయాల్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్తులు, 26 జిల్లా పరిషత్తులకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించి బలోపేతం చేయాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంఘం సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి గ్రామాన్ని డిజిటల్ పంచాయతీగా మార్చేందుకు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సమస్యను పరిష్కరించాలని కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో నిన్న ఆయన సమావేశమై కొల్లేరు సరస్సు పరిరక్షణపై కేంద్ర మంత్రికి వివరించారు.
కొల్లేరులో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు అక్కడ నివాసముంటున్న ప్రజల ప్రయోజనాల్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీ రెడ్కోతో ఎకోరేస్ ఎనర్జీ, జీపీఆర్ఎస్ ఆర్యా సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అనంతరం భట్టి విక్రమార్క పాత్రికేయులతో మాట్లాడుతూ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా 1,500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఆ రెండు కంపెనీలు ఈ రోజు వాళ్ళ సర్వే చేసుకుంటూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తా ఉన్నారు. కొద్ది రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటకరంగ కళాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులకు కందుకూరి రంగస్థల పురస్కారాలను అందజేసిన అనంతరం మంత్రి ప్రసంగించారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ ఏడాది నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ప్రకటించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నవడ్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేమెంట్ అయిపోయింది. అదే బోనస్ కంటిన్యూ అవుతుంది. మీరు బయట అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలని అమ్మమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అలా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి తినడానికి అవసరమయ్యేటువంటి బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తీయాలి. మీ అందరూ కూడా సంతోషంగా బియ్యాన్ని వాడుతా ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రతి బిడ్డ ఇలా సన్న బియ్యం తినే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారతరత్న మాజీ రాష్ట్రపతి, తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి ఈరోజు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన ఆయన తమిళనాడులోని తిరుత్తనిలోని తెలుగు కుటుంబంలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక అమలుకు సహకరించాలని 16వ ఆర్థిక సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బృందం ఈరోజు బహుళ జాతీయ సంస్థలతో సమావేశం కానుంది. తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను ఈ ఏడాది నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.